ఇవాల్టి మన గెస్ట్ ద డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ. డాక్టర్గా కొనసాగుతూ ఒక్కసారిగా ఐపీఎస్ ఆఫీసర్. 2 ఇన్సిడెంట్స్. జనరల్ మెడిసిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన బేనామీ. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే అది ఆపగలుగుతా, ఇది ఆపగలుగుతా. అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేరాలని. జమ్మలమడుగు ఏరియాలో ఫ్యాక్షనిజం ఉండే ఏరియాలో ఎటువంటివి ఫేస్ చేశారు సార్? జమ్మలమడుగు పేరు అప్పుడు బొమ్మల మడుగు. ప్రతిరోజు నాటు బొమ్మలు, ప్రతిరోజు నాటు తుపాకులు. ధనవంతులకు అన్ని చోట్ల న్యాయం జరుగుతుంది, పేదవాళ్లకు న్యాయం చాలా కష్టం. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఇవాల్టి మన గెస్ట్ ద డైనమిక్ పోలీస్ ఆఫీసర్, ప్రస్తుతం విశాఖ నగర కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ. ప్రస్తుతం మనం విశాఖ పోలీస్ కమిషనరేట్లో బాగ్జీ సార్తో ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, వైజాగ్లో ప్రధానంగా సమస్యలు చూసుకుంటే సైబర్ క్రైమ్స్, గాంజా, డ్రగ్స్, ల్యాండ్ గ్రాబింగ్ వంటివి పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయనే చెప్పాలి. సో దీనిపై ఆల్రెడీ మీరు ఫోకస్ చేశారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా కొనసాగుతోంది. దీని రిజల్ట్ ఎంతవరకు వచ్చింది? ఈ విషయాలకు వెళ్ళే ముందు అసలు మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇప్పుడు నా పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు బంగ్లాదేశ్, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, అక్కడి నుండి వచ్చారండి. నేను చిన్నప్పుడు చూశాను, చాలా పేద కుటుంబం వాళ్ళది. ఎందుకంటే అంతా అక్కడ వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. మా తల్లిదండ్రుల ఫ్యామిలీస్, కుటుంబాలు చాలా స్ట్రగల్ చేశారండి. తర్వాత స్లోగా ఉద్యోగాలు సాధించారు. తర్వాత భారతదేశంలో ఇల్లు కట్టారు. అది చూసాము చిన్నప్పుడు. తర్వాత మా డాడీ డాక్టర్, మా అమ్మ వచ్చేసి లాయర్. కానీ వాళ్ళు ఇద్దరు జీవితం అంతా మా కోసం, పిల్లల కోసం ఎంతో త్యాగం చేశారు. అది నేను చూసాము. నా అమ్మ లాయర్ అయినా కూడా ఒక్కరోజు కూడా హైకోర్టుకి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు 3 పిల్లలు, పిల్లల్ని పోషించాలి, మంచి చదువు చెప్పాలి. అందుకే నా అమ్మ క్యారియర్ త్యాగం చేశారండి. సో డాడీ మమ్మీ నుండి మాకు క్యారెక్టర్ బిల్డింగ్, మంచి మాటలు వాళ్ళు మాకు నేర్పించారు. జీవితం అంతా ఎలా జీవించాలి, 10 మందికి మేలు చేయాలి, ఆ దృక్పథంతో నేను ఫస్ట్ డాక్టర్ అయ్యాను. తర్వాత సివిల్ సర్వీస్ రాసాము. తర్వాత నాకు 62nd ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఐపీఎస్లో రకరకాల పోస్ట్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో పనిచేశాను. ఏపీలో, తెలంగాణలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, అక్కడ కూడా పనిచేశాను, ఇక్కడ కూడా పనిచేశాను. ఫైనల్గా ఈరోజు చూస్తే 1 జూలై 2024 నుండి వైజాగ్ కమిషనర్ పోలీస్గా పనిచేస్తున్నా. సార్, ఇప్పుడు మీరు డాక్టర్గా కొనసాగుతూ ఒక్కసారిగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఎందుకంటే ఏదైనా ప్రేరణ ఉందంటారా? 2 ఇన్సిడెంట్స్, సంఘటనలు జరిగాయి మా జీవితంలో. పెను మార్పు వచ్చింది. నంబర్ 1, నేను అప్పుడు మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఇంటర్న్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకరోజు రాత్రి నేను రౌండ్స్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరుగుతుందని చూశాను. ఆ రౌండ్ పూర్తి చేసి తిరిగి వచ్చి చూస్తే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. నాకు అనుమానం వచ్చింది. ఆ బ్లడ్ బ్యాగ్ చూస్తే బ్లడ్ ఎక్స్పైర్ అయిపోయింది. అది కూడా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్. అది గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ తీసుకురాకుండా ఎందుకు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ తీసుకొచ్చారండి? అది కూడా ఎక్స్పైర్డ్ బ్లడ్. నాకు అనుమానం వచ్చింది. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తామని ఆ బ్లడ్ బ్యాగ్ ఒక ఫ్రిడ్జ్లో లాక్ చేసి ఆ కీస్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు రాత్రి 10-11 అయింది. మరుసటి రోజు పొద్దున వచ్చి ఆ బ్లడ్ బ్యాగ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి కంప్లైంట్ ఇస్తాం అనుకున్నాము. అందరికీ తెలియజేసాము కూడా.
మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూస్తే ఆ ఫ్రిడ్జ్లో ఏమీ లేదు. అడిగితే ఎవడు జవాబు చెప్పలేదు, సమాధానం చెప్పలేదు. తర్వాత తెలిసింది ఆ జనరల్ మెడిసిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన బేనామీ వచ్చేసి ఆ బ్లడ్ బ్యాంక్, ఆయన బేనామీదారుగా ఉన్నారట. ఈ పోలీస్ కంప్లైంట్ చేస్తే అంతా అందరికీ తెలిసిపోతుందని భయంతో ఆ రాత్రికి రాత్రి ఆయన పరిగెత్తి వచ్చి మొత్తం పాడేసి ఎవిడెన్స్ లేకుండా చేశారని తెలిసింది. అప్పుడు నాకు అనిపించింది, నేను మెడిసిన్ అంటే చాలా నోబెల్ ప్రొఫెషన్ అనుకున్నాను, కానీ అటువంటి నోబెల్ ప్రొఫెషన్లో కూడా ఇటువంటి అవినీతి జరుగుతూ ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేరి ఇటువంటి అవినీతి పరులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అని నాకు అనిపించింది. అది మొదటి ఇన్సిడెంట్. రెండో ఇన్సిడెంట్, నాకు ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం వచ్చింది 1996, 95, 96 ఆ ప్రాంతంలో. నాది జాయింట్ ఫ్యామిలీ, అందులో 15 మంది మెంబర్స్. మేము అందరం కలిసి ఆ రోజు పొద్దున పూట లైన్లో ఓటర్ లైన్ అక్కడికి వెళ్ళి బూత్ దగ్గరికి పోయి నిల్చొని ఉంటే సడన్గా మాకు తెలిసిన ఒక పార్టీ లీడర్, అక్కడ బెంగాల్లో రూలింగ్ పార్టీ లీడర్ వచ్చి మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పారండి. నేను చెప్పాను, నేను జీవితంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించడానికి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళను. అప్పుడు ఆ వ్యక్తి పోలీస్ వాళ్ళతో కలిసి వచ్చారండి. ఓపెన్గా బెదిరించడం మొదలుపెట్టారు. మీ ఓటు మేం వేస్తాము, మీకు ఓటు కావాలా, ఓటు హక్కు కావాలా, బతకాలా అని క్లియర్గా బెదిరిస్తూ ఉంటే నా అమ్మ నా నాన్న అందరూ ఏడుస్తూ సరే మేము వెళ్ళిపోదాం, బతకడం ముఖ్యం అని చెప్పి బలవంతంగా లాగి నన్ను తీసుకెళ్లారండి. మేము 15 మంది అందరం వెళ్ళిపోయాము. ఓటు హక్కు వినియోగించలేకపోయాము. కానీ ఆ రోజు చూసాము పోలీస్ వాళ్ళు ఇటువంటి తప్పుడు పని ఒక రాజకీయ నాయకుడు చేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తాడు వాళ్లకు, మాకు సపోర్ట్ చేయలేదు. కరప్షన్ అక్కడ కూడా కనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, నేను అప్పుడు అందరికీ తెలుసు నేను డాక్టర్గా పనిచేస్తున్నానని. అప్పుడు నాకు అనిపించింది, డాక్టర్ అయినా నేను అవినీతి ఆపలేకపోతున్నా, ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఆపలేకపోతున్నా. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే అది ఆపగలుగుతా, ఇది ఆపగలుగుతా. అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేరాలని. అప్పుడు సివిల్ సర్వీసెస్ రాస్తాను, ఐపీఎస్గా ఖచ్చితంగా అవినీతి అరికట్టడానికి, అన్యాయం జరగనీయకుండా చూడడానికి ప్రయత్నం చేస్తానని అనుకొని అప్పుడు సివిల్ సర్వీస్ రాయడం, తర్వాత ఫస్ట్ ఛాన్స్లో నాకు ర్యాంక్ రావడం, ఆ విధంగా జరిగింది. సో పేషెంట్స్ని ట్రీట్ చేయడం కాదు, అసలు సొసైటీలో ఇటువంటి వాళ్ళని కరెక్ట్గా పనిష్ చేయాలని చెప్పి ఆ రోజు మీరు డిసైడ్ అయ్యారు. సో అప్పుడు ఐపీఎస్గా. సో మీరు స్టార్టింగ్ పోస్టింగ్ తీసుకున్న ప్రదేశంలోనే చాలా సున్నితమైన ఏరియాస్లో మీరు చేశారు. లైక్ శ్రీకాకుళం బోర్డర్ నక్సల్స్ ఏరియా కానివ్వండి, లేదంటే జమ్మలమడుగు ఏరియాలో ఫ్యాక్షనిజం ఉండే ఏరియాలో కూడా చాలా ఛాలెంజింగ్ చేస్తుంటారు మీరు. ఎటువంటివి ఫేస్ చేశారు సార్? ఏమైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా? జమ్మలమడుగు ఎవరైనా అడిగి చూడండి. నాకు పోస్టింగ్ వచ్చింది 1999 సంవత్సరం డిసెంబర్ నెల. అప్పుడు ప్రతిరోజు జమ్మలమడుగు పేరు అప్పుడు బొంబలమడుగు, ప్రతిరోజు నాటు బొంబులు, ప్రతిరోజు నాటు తుపాకులు, రెగ్యులర్గా దాడులు జరగడం, రెగ్యులర్గా మనుషులు చచ్చిపోవడం, ఒక వ్యక్తి మీద ఒక ఫ్యాక్షనల్ దాడి జరగడం, ఆ వ్యక్తి ఫ్యామిలీ పోయి అవతల వర్గం మీద దాడులు ప్రతీకార దాడులు జరపడం ప్రతిరోజు అలా జరిగేవి. నేను ప్రతి ఊరికి వెళ్ళి ఒకటే చెప్పాము, పోడు నష్టం పొందు లాభం, కలిసి ఉంటే కలదు సుఖం. పోడు నష్టం పొందు లాభం, కలిసి ఉంటే కలదు సుఖం అని ఈ మెసేజ్ తీసుకొని ఊరికి వెళ్ళాను. జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ
అండ్ పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుండి 2 మండలాలు, సింహాద్రిపురం, తొందూరు. ఒకరోజు హోమ్ మినిస్టర్ అప్పుడు దేవేంద్ర గౌడ్ సార్, ఆయన వీడియో కాన్ఫరెన్స్లో అడుగుతున్నారండి, ఏఎస్పీ బాగ్చి నువ్వు అన్ని ఊరికి వెళ్ళిపోయినావా, ఒక ఊరు కూడా వదలలేదా? అప్పుడు నేను సార్ ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో మిగిలిపోయినాయని చెప్తే నా ఎస్పీ సార్ చాలా నవ్వారు. అంటే ఆయనకు తెలిసిపోయింది నువ్వు అన్ని ఊరికి వెళ్తున్నావని, ఏ ఊరు కూడా వదలలేదని ఆయనకు తెలిసిందని, అందుకే ఆయన చెప్తున్నారు అలా అని. అప్పుడు నేను కొత్తగా వచ్చాను, నేను అర్థం చేయలేకపోయాను. అంటే ఫస్ట్ డే నుండి ప్రజలతో కలిసి పనిచేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, మామే కావడం, అది నాకు అలవాటు, నాకు బాగా ఇష్టం, చాలా ఇష్టం, ప్రజలు అంటే చాలా ఇష్టం. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము అదే పద్ధతి, అదే స్టైల్లో పనిచేస్తున్నాం. సో ఛాలెంజెస్ చాలా నేను ఫేస్ చేశాను, అందరూ ఫేస్ చేస్తారు ఛాలెంజెస్ ఉంటేనే అప్పుడు మనం ఏ విధంగా ఛాలెంజ్ని ఎదుర్కోవాలి మనం నేర్చుకోవచ్చు. ఇంకా మా క్యారెక్టర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పబ్లిక్కి కూడా తెలిసిపోతుంది దట్ ఈ ఛాలెంజ్ ఎలా ఎదుర్కొన్నారని. సార్ ఇప్పుడు వైజాగ్ విషయానికి వస్తే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కానివ్వండి, వీటి మీద మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొనసాగిస్తున్నారు. ఎంతవరకు పురోగతి సాధించారు సార్? ఇప్పుడు 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ క్రైమ్స్. మేము పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళతో కలిసి ఊరికి వెళ్ళాను. ఇనిషియల్గా వచ్చిన తర్వాత ముఖాముఖి ప్రోగ్రాం పెట్టాను. ఇప్పుడు కొత్త ప్రోగ్రాం పెట్టాను, నవ సమాజం నిర్మాణం. ఆ ప్రోగ్రాం కింద ప్రతి హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి వెళ్తున్నాం. ప్రతి చోట నేను పర్సనల్గా వెళ్ళి సైబర్ నేరాలు, ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ డ్రగ్ అబ్యూస్ మీద అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత చూశాను, రెగ్యులర్గా నాకు కంప్లైంట్ వచ్చేది. వైజాగ్ ప్రజలు వచ్చి సార్ ఇలాగే నష్టపోయాము సైబర్ నేరం వల్ల, చాలా కేసెస్ జరిగాయి, చాలా అమౌంట్ ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు మాత్రం తర్వాత నేను మా ఫస్ట్ డే వచ్చి నేను నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ప్రజలు, వైజాగ్ ప్రజలు చాలాసార్లు నాకు ఫోన్ చేసి సార్ ఇలా జరుగుతుంది, ఇది నేరమా కాదా, ఇది మోసమా కాదా అని మాకు గైడ్ చేయండి అని చెప్తే పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడు ఫోన్ వచ్చినా నేను గైడ్ చేసేవాడిని. ఇప్పుడు లాస్ట్ 4-5 months నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా, డిసెంబర్ నుండి స్టార్ట్ చేయండి, ఒక వ్యక్తి కూడా వచ్చి సార్ ఈ సైబర్ నేరం వల్ల నేను మోసపోయాను, అంత డబ్బు పోగొట్టుకున్నాను, ఒక్క కేసు కూడా నా దగ్గరికి రావట్లేదు. అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఎలా వస్తున్నాయి, ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అది జరుగుతున్నాయి అప్పుడప్పుడు, కానీ సైబర్ నేరం వల్ల నేను వైజాగ్లో మోసపోయాను, అంత డబ్బు పోయింది అని కంప్లైంట్స్ నాకు రావట్లేదు. కాబట్టి నాకు అనిపిస్తుంది సైబర్ నేరాల సంఖ్య తగ్గిపోయినాయి మన జిల్లాలో, అండ్ సైబర్ నేరంలో పోగొట్టుకున్న డబ్బు ఆ అమౌంట్ కూడా బాగా తగ్గిపోయిందని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు డ్రగ్ అబ్యూస్ చూస్తే, నేను కొత్తగా వచ్చిన సమయంలో చాలా మంది సార్ ఇక్కడ డ్రగ్ సేవిస్తున్నారు, అక్కడ డ్రగ్ దొరుకుతుంది, రెగ్యులర్ కంప్లైంట్ వచ్చాయి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక డ్రైవ్ చేశాను, ఇటువంటి అన్ని ఏరియాస్, అటువంటి ఏరియాస్ అంటే ఎటువంటి ఏరియాస్, మారుమూల ప్రాంతం, లైట్ ఉండదు, సీసీ కెమెరా ఉండదు, అటువంటి ప్రాంతంలో ఇటువంటి పనులు ఎక్కువగా జరిగేవి, రిమోట్ ఏరియాస్. అటువంటి ఏరియాస్ అన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ సీసీటీవీ పెట్టడం, అక్కడ పోదలు ఉంటే క్లియర్ చేయడం, లైట్స్ పెట్టడం, ఆ డ్రైవ్ చేసాము. చాలా వరకు మేము పూర్తి చేయగలిగాము. ఈరోజు అటువంటి ఏరియా సంఖ్య బాగా తగ్గిపోయింది.
ఇంతకుముందు రెగ్యులర్గా లేడీస్ వచ్చి సార్ నా అబ్బాయి ఇలా డ్రాగ్స్ సేవిస్తున్నారు, నా అమ్మాయి డ్రాగ్స్ సేవిస్తున్నారు, మీరు కాపాడండి, హెల్ప్ చేయండి చెప్పేవారండి. ఇప్పుడు అటువంటి కంప్లైంట్స్ కూడా బాగా తగ్గిపోయినాయి. మేము ఎవ్రీ డే ఆన్ అన్ యావరేజ్ ఒక కేస్ డ్రగ్ పట్టుకుంటున్నాం. తక్కువ అమౌంట్ ఉండొచ్చు, కొన్ని కేజీసే ఉండొచ్చు, కానీ పట్టుకుంటున్నాం ఆన్ అన్ యావరేజ్. సో నాకు అనిపిస్తుంది డ్రగ్ సమస్య కొంతవరకు వైజాగ్ నగరంలో తగ్గింది అని నా ఎక్స్పీరియన్స్, నా నా అంచనా. రైట్. ఇప్పుడు వాట్ అబౌట్ ల్యాండ్ గ్రాబింగ్ సార్? ల్యాండ్ గ్రాబింగ్. ఎస్. ఇప్పుడు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. పార్టీ ఏ చెప్తారు, పార్టీ బి నా ల్యాండ్ గ్రాబ్ చేశాడు. పార్టీ బి చెప్తారండి, పార్టీ ఏ నా ల్యాండ్ గ్రాబ్ చేశారండి. ఇటువంటి కేసులో మేము బోత్ పార్టీస్ని పిలిపిస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారికి చెప్తున్నాం, బోత్ పార్టీస్ని కాగితాలు తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి మీరు హాజరు పెట్టండి, లేకపోతే ఆర్డీఓ దగ్గరికి తీసుకెళ్ళి హాజరు పెట్టండి, లేకపోతే ఇక్కడికి తీసుకురండి. ఇక్కడ మేము ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పెట్టాము. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఒక ఆఫీసర్, జీవీఎంసీ నుండి ఒక ఆఫీసర్ ఉన్నారండి, ముగ్గురు ఉంటారండి. అక్కడ పెట్టండి కేసు. వాళ్ళు విచారించి ఆ ల్యాండ్ ఏ పార్టీది లేకపోతే బి పార్టీది అని చెప్తారండి. అలా చేస్తున్నాం. దానివల్ల కొన్ని కేసులు మేము పరిష్కారం చేయలేకపోయాము. ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్చువల్గా చూస్తే ఇది రెవెన్యూ ఇష్యూ, ఇది పోలీస్ ఇష్యూ కాదు. సో కానీ మేము ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నామంటే, నెంబర్ 1 బోత్ పార్టీస్ పోలీస్ దగ్గరికి వస్తున్నారు. కోర్టులో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి నడుస్తుంది. లోవర్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు అంతా అలా వెళ్తూనే ఉన్నాయి కేసులు. అల్టిమేట్గా వాళ్ళు చట్టంలో ఏముంది పట్టించుకోకుండా దాడి చేస్తున్నారు, ప్రతిగా దాడి జరుగుతుంది. సో ఇల్లు పగలగొడుతున్నారు, గోడ పగలగొడుతున్నారు, అనవసరంగా ఘర్షణ పడుతున్నారు. సో ఇవన్నీ జరగనీయకుండా చూడాలంటే మా వంతు కృషి, మా వంతు ప్రయత్నం చేయాలని అనుకొని మేము కూడా చేస్తున్నాం. కొంతవరకు సక్సెస్ వచ్చింది, కానీ ఇంకా చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. మేము 1 by 1 పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దాదాపు 10 నెలల కాలం మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే వైజాగ్ ఎవరైతే నేరాలకు పాల్పడదాము అనుకునే వాళ్ళకి వైజాగ్ సేఫ్ ప్లేస్ కాదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి, మనం ఎంత సొసైటీని బాగు చేద్దాం అనుకున్నా మన కింద స్థాయి సిబ్బంది కూడా కొంతమంది, అంటే అన్ని వ్యవస్థల్లో ఉంటారు, కొంతమంది అవినీతికి పాల్పడటమో లేదంటే ఇంకొకటో జరిగి ఉంటుంది. వాళ్ళకి కూడా మీరు హెచ్చరించారు, మీరు కరెక్ట్గా వర్క్ చేయండి, మీకు అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, తేడా వస్తే ఊస్టింగ్స్ కూడా ఉంటాయని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ డెవలప్మెంట్ ఏముంది సార్ మనకి? ఫస్ట్ పాయింట్ చూస్తే మన రాష్ట్రంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్స్ వైజాగ్లో ఉంది. ఎవరు రౌడిజం చేస్తున్నారు, గాంజా అమ్ముతున్నారు, చాలామందిని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద జైల్లో పెట్టాము. మన రాష్ట్రంలో పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద మొట్టమొదటిసారి గాంజా అఫెండర్స్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద జైల్లో పెట్టడం వైజాగ్లో జరిగింది. రెగ్యులర్గా మేము చెప్తున్నాం, అటువంటి క్యాండిడేట్స్ ఇప్పుడు కూడా బయట తిరుగుతుంటే ఇమీడియట్గా మాకు ప్రపోజల్ పంపండి, వాళ్ళను జైల్లో పెడతాం. రెండో పాయింట్, అవినీతి చేస్తూ అరాచకాలు చేస్తూ ఉంటే పబ్లికే నాకు వీడియో పంపిస్తాడు, ఎవిడెన్స్ పంపిస్తారండి. చాలామందిని సస్పెండ్ చేశాము. ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అవినీతి ఆరోపణ కింద సస్పెండ్ చేసిన తర్వాత అటువంటి వ్యక్తిని ఇంతవరకు నేను సస్పెన్షన్ రివోక్ చేయలేదు. ఎన్నిసార్లు వచ్చినా, ఏ రికమెండేషన్తో సహా వచ్చినా రివోక్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా సస్పెన్షన్లో ఉన్నారు. ఈ మెసేజ్ పంపిస్తున్నా, అవినీతి మాత్రం సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. రైట్ సార్. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వర్డ్కి మీరు నిజమైన అర్థం చెప్పారనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా అఫీషియల్ నెంబర్ ఇవ్వటం వేరు, పర్సనల్ నెంబర్ ఇచ్చి
ఎనీ టైం 24 అవర్స్ మీరు కాల్ చేయొచ్చు అని చెప్పి వైజాగ్ ప్రజలకి ఒక రకమైన భరోసా మీరు అందిస్తున్నారు. సో ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఈ పర్సనల్ నెంబర్ ఇవ్వటం వల్ల మీకు వచ్చే కాల్స్ వల్ల కానీ మీరు ఏమైనా ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? ఇప్పుడు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఎటువంటి పరిస్థితి వస్తుంది నాకు బాగా తెలుసు. నాకు పగలు సుఖం ఉండదు, రాత్రి నిద్ర ఉండదు. రాత్రి నేను నా వైఫ్ కలిసి నిద్రపోతాను కాబట్టి నా వైఫ్కి కూడా నిద్ర ఉండదు. అందుకే నేను ఆఫీస్కి వచ్చిన తర్వాతనే వైఫ్ నిద్రపోతానండి. రాత్రి మా ఇద్దరికి నిద్ర రాదు. కానీ ఇది ఎందుకు చేశాను అది చాలా ముఖ్యం. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నా అభిప్రాయం ధనవంతులకు అన్ని చోట్ల న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా, సిపి ఆఫీస్లో కూడా, ఏసీపీ డీసీపీ ఆఫీస్లో కూడా, కోర్టులో కూడా, ఎక్కడ చూసినా పేదవాళ్లకు న్యాయం చాలా కష్టం జరగడం. పేదవాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళినా ఎంతవరకు న్యాయం జరుగుతుంది నాకు అనుమానంగానే ఉంది. ఫోన్ నంబర్ ఇస్తే ఎవరు ఫోన్ చేస్తున్నారో నాకు తెలియదు, పేదవాళ్ళే ఫోన్ చేస్తారు నాకు. ఇప్పుడు ఆ పేద మనిషికి న్యాయం జరగలేదు అనుకోండి, ఒకటి నాకు కాల్ చేస్తే న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రెండోది, పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుండి డైరెక్ట్గా నాకు కాల్ చేస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పర్టికులర్ పోలీస్ స్టేషన్లో ఒక అమాయకుడిని పోలీసు వాళ్ళు జైలు పంపిస్తామని కేసు పెట్టాడు. వెంటనే ఆ అబ్బాయి ఫ్రెండ్ నాకు పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేసి, చూడండి ఈ వ్యక్తిని ఇలా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నారు కానీ అతను అమాయకుడు అని చెప్తే, నేను ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారితో అడిగాను, ఇలా చేస్తున్నారండి, అతని మీద ఏ ఎవిడెన్స్ చెప్పండి. ఎటువంటి ఎవిడెన్స్ లేదు. నేను ప్రెషర్ పెట్టున్నా ఆ కేసులో ముద్దాయిని గుర్తించి అరెస్ట్ చేయండి, ముద్దాయిని గుర్తించలేకపోయాడు, అందుకే ఆ వ్యక్తిని తీసుకొచ్చాడని మాట్లాడలోనే తెలిసిపోయింది నాకు. వెంటనే నేను చెప్పాను, మీరు ముద్దాయిని గుర్తించలేకపోవచ్చు కానీ అమాయకుని ముద్దాయిగా కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అది చాలా తప్పు, ఇమీడియట్గా వదలండి. అప్పుడు వదిలేశారు. సో ఇలాగే ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి పోలీస్ స్టేషన్కి నాకు కాల్ వస్తుంది. సరే ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చాను, నాకు న్యాయం జరగట్లేదు, అవతల వర్గం వాళ్ళు ధనవంతులు, వాళ్ళు పలుకుబడి ఉంది, వాళ్ళు ఏం చెప్తే నడుస్తుంది. అప్పుడు నేను ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి చెప్పడం, న్యాయం జరగడం. సరే, అంటే ఈ టైంలో అంటే కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉంటాయి, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, పిల్లల్ని మిస్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుందిగా? చూడండి, నాకు అనిపిస్తుంది, మాకు ఈ పోస్ట్ వచ్చింది, ఇది నా అదృష్టం. ఎన్ని రోజులు నేను ఈ పోస్ట్లో ఉంటాను నాకు తెలియదు. ఈ పోస్ట్లో ఉన్నంత కాలం ఇలా చేస్తే నేను పబ్లిక్కి సేవ చేయగలుగుతాను. ముఖ్యంగా పేద ప్రజలకు, నిరుపేద ప్రజలకు సేవ చేయగలుగుతాం. ఈ స్వర్ణావకాశం నాకు భవిష్యత్తులో దొరకకపోవచ్చు. అందుకే ఈ పోస్ట్లో ఉన్నంత కాలం కొంత ఇబ్బంది అయినా సరే, మా ఫ్యామిలీకి ఇబ్బంది అయినా సరే, నా పిల్లలకు ఇబ్బంది అయినా సరే, ప్రజల కోసం ఇది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ అవకాశం నాకు ఫ్యూచర్లో రాకపోవచ్చు. గ్రేట్ సార్. మేడం గారు సపోర్ట్ ఉంటుందా మీకు? పూర్తిగా సపోర్ట్. పూర్తిగా. అందుకే మేడం నాకు చెప్పండి, సరే నేను రాత్రి నిద్రపోను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపో. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. అసలు మేడం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అవునండి. సో నేను అందరికీ చెప్తాను, నా వైఫ్ నా సపోర్ట్ ఇవ్వకపోతే ఇది సాధ్యం కానే కాదు. రైట్ సార్. సార్, ఇప్పుడు ట్రాఫిక్ విషయానికి వస్తే, వైజాగ్లో ట్రాఫిక్కి సంబంధించి ఏ టెక్నాలజీని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డ్రోన్ కెమెరాస్ ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయంటారు? ఇప్పుడు ఏఐ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయింది పైలట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక కంపెనీ సబ్మిట్ చేశారండి పైలట్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డిపిఆర్ కూడా సబ్మిట్ చేశారండి. ఈరోజు ఇంకా 2 కంపెనీస్ రావాలి, నాకు సబ్మిట్ చేయాలి. త్వరలో ఇది ఒక కమిటీ ముందర మేము ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత దశల వారీగా ఫస్ట్ కొన్ని సిగ్నల్స్, కొన్ని ఏరియాస్ అలా చేసి స్టార్ట్ చేసి 1 by 1
మొత్తం సిటీ కవర్ చేస్తాం విత్ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలిగితే మన నగరంలో, వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుంది, మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది, పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు, హెల్మెట్ ధరించాలి, హెల్మెట్ ధరిస్తారు. ఇప్పుడు చెకింగ్ లేదు, హెల్మెట్ పక్కన పెడతారు. అప్పుడు అది జరగదు. అది నంబర్ 1. నంబర్ 2, ఈరోజు కొంతమంది పోలీస్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నారు, కొంతమంది పోలీస్ ఫైన్ కలెక్షన్, చలాన్ అదే పని చేస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ సంఖ్య సగం పోతుంది, ఎందుకంటే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే 100% ట్రాఫిక్ పోలీస్ రెగ్యులేటే చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి అవసరమే ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్ ఈ ఛాలెంజ్ జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే నంబర్ 1 మన రాష్ట్రంలో మొదటిసారి, నంబర్ 2 వైజాగ్ ఒక రోల్ మోడల్గా నిలిచిపోతుందని. ఎందుకంటే అందులో మా ప్రాజెక్ట్లో ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెట్టున్నాం. సో మన దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న ఏ వ్యక్తి ఆ ఏరియాలో ఉంటే ఫేస్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఫేస్ కనిపిస్తే, మ్యాచ్ అయితే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఫలానా క్రిమినల్ నేరస్తుడు జార్ఖండ్ నుండి వచ్చారు, ఫలానా పిడోఫైల్ రాజస్థాన్ నుండి వచ్చారు, ఫలానా సైబర్ క్రిమినల్ మహారాష్ట్ర నుండి వచ్చారు, ఫలానా డ్రగ్ అఫెండర్ తమిళనాడు నుండి వచ్చారు. అదే కాబట్టి మన వైజాగ్లో నేరస్తుడు అయితే తిరగడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఇమీడియట్గా మేము పట్టుకుంటాం. రైట్. ఆ డ్రోన్ ఎంతవరకు మనకి సపోర్ట్ అయ్యి? ఇప్పుడు డ్రోన్ ఇంతకుముందు 5 డ్రోన్స్ ఉండేవి మా వైజాగ్ నగరంలో. ఇప్పుడు కొత్తగా 2 డ్రోన్స్ తెప్పించాము. ఆ 2 కొత్త డ్రోన్స్, అందులో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. నంబర్ 1 సైరన్ ఉంది, నంబర్ 2 సర్చ్ లైట్ ఉంది, నంబర్ 3 నైట్ విషన్ ఉంది, నంబర్ 4 ఫేషియల్ రికగ్నిషన్ చేయడానికి కెపాసిటీ ఉంది, అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి రాత్రిపూట ఎక్కడ సీసీటీవీ ఉండదు, ఎక్కడ లైటింగ్ ఉండదు, అటువంటి ఏరియాలో కూడా ఆ డ్రోన్ సార్చ్ లైట్ పెట్టి ఫోకస్ చేసి ఫేస్ రికగ్నైజ్ చేసుకోవచ్చు. నైట్ విజన్ డివైస్ ఉంది, ఫేస్ రికగ్నైజ్ చేసుకోవచ్చు. రాత్రిపూట మారుమూల ప్రాంతంలో గాజాయి సేవించడం, ప్యాకెట్ ఆడడం, ఓపెన్గా మందు త్రాగడం, అమ్మాయిలను బెదిరించడం, లేకపోతే దొంగతనం కోసం వెళ్ళడం, దొంగతనం చేసి వస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అది ఒకటి డిటెక్ట్ చేయడం, రెండోది సైరన్ కొట్టి ప్రివెంట్ చేయడం. డ్రోన్ చూస్తే కూడా ముద్దాయికి తెలిసిపోతుంది, నేరస్తుడికి, చూడు డ్రోన్ నన్ను చూస్తుంది, భయపడి ఆటోమేటిక్గా భయం పెరుగుతుంది, వాళ్ళు పాడిపోతారు. కాబట్టి క్రైమ్ కంట్రోల్ అండ్ క్రైమ్ డిటెక్షన్ 2 చేయగలుగుతాం. లాస్ట్ 1 వీక్లో కూడా చాలా కేసులు మేము డ్రోన్ ద్వారా ఓపెన్ డ్రింకింగ్ పట్టుకున్నాం, గాంజాయి పట్టుకున్నాం, ప్యాకెట్ పట్టుకున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మొదలైపోయింది. అండ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డ్రోన్స్ వస్తాయి. ఇది ఇంకా ఫోర్స్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఇంకా మనకు కనిపిస్తుంది. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఆడర్ పిల్లలపై అఘాయిత్యాలు, ఈవెన్ చిన్నారులకు కూడా అంత దారుణమైన మృగాల్లా ప్రవర్తిస్తున్న పరిస్థితి. సో ఇటువంటివి నియంత్రణలోకి రావాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము. ఒకటి నవ సమాజ నిర్మాణం, అందులో ఆన్లైన్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ మీద ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి వెళ్ళి చెప్తున్నాం, లేడీస్కి చెప్తున్నాం. ఇటువంటి క్రైమ్ జరిగితే సమాజంలో మర్యాద పోతుందని ఆలోచించి భయపడి ఉంటే బ్లాక్మెయిలర్ ఇంకా ధైర్యంగా ఇంకా నాశనం చేస్తారని ఇనిషియల్ స్టేజ్లోనే ముందుకు రండి. రెండోది, రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ అబ్బాయిలు వాళ్ళను పిలిపించి అమ్మాయి మీద దాడి చేస్తే పరిణామాలు ఎటువంటి పరిణామాలు ఉంటాయి దాని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. గౌరవ హోమ్ మినిస్టర్ మేడం అది ఇనాగ్రేట్ చేశారండి.
మహిళా రక్షణలో కలిసికట్టుగా. సో ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాం, మరోవైపు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం. నేను రెగ్యులర్గా ప్రతి ప్రోగ్రాంకి వెళ్ళి చెప్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితుల్లో కూడా నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. రీసెంట్గా ఒక జైలర్ అనంతపూర్లో ఉంటే అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా బాధితురాలు రాత్రిపూట నాకే కాల్ చేసి ఇలా జరిగిందని చెప్తే వెంటనే కేసు కట్టడం, తర్వాత ఇవన్నీ జరగడం. సో ఇటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి, ప్రజలకు తెలియదు. కానీ అది ఎందుకు సాధ్యమైందంటే ప్రజలకు నమ్మకం ఉంది, సిపి గారికి చెప్తే ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో అయినా కూడా నేను 100% క్రైమ్ అరికట్టలేను, ఎందుకంటే నేరం రహిత సమాజం ప్రపంచంలో ఎక్కడ లేదు. నేరం జరిగిన వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేయడం అండ్ అవగాహన కార్యక్రమం పెట్టి ఫ్యూచర్లో కొన్ని కేసులు అరికట్టడానికి ప్రయత్నం చేయడం, అంతవరకు మనం చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు హనీ ట్రాప్ కేసెస్ అయితే మనం చూస్తున్నాము. ఈ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ మగవారికి ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా ట్రాప్ అయిపోతారు, చాలామంది అబ్బాయిలు కూడా ట్రాప్ అయిపోతారు. ఇద్దరికి ప్రమాదమే. నేను నంబర్ 1 సలహా ఇస్తాను. సలహా నంబర్ 1, వర్చువల్ స్పేస్ ఇంటర్నెట్లో మీకు ఏం కనిపిస్తుంది అది నిజం కాకపోవచ్చు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో డిపిలో పెట్టి మీతో కాంటాక్ట్ చేసుకోవచ్చు. నా సొంత అమ్మాయి ఒక సౌత్ కొరియన్ యాక్టర్ ఫోటో డిపిలో పెట్టి ఈరోజు వరకు సోషల్ మీడియా ప్రెజెన్స్ పెట్టారు. కాబట్టి సోషల్ మీడియాలో మీకు ఏం కనిపిస్తుంది నమ్మకండి, ఇంటర్నెట్లో ఏం కనిపిస్తుంది నమ్మకండి. సిమిలర్లీ సోషల్ మీడియాలో ఏమీ షేర్ చేయకండి, ఇంపార్టెంట్ నంబర్స్, క్రూషియల్ ఇన్ఫర్మేషన్ పెట్టకండి. ఎందుకంటే మీకు అక్కడ సంరక్షణ ఉండదు, అందరూ చూస్తారు, ఏమీ సీక్రెట్గా ఉండదు. సో ఇది నా నంబర్ 1 సలహా. నంబర్ 2 సలహా కూడా ఒకటి ఉంది. ఒక అబ్బాయి మీకు బాగా నచ్చింది, ఒక అబ్బాయి బాగా నచ్చితే ఆ అబ్బాయి గురించి తెలుసుకోండి, యాంటీసిడెంట్ వెరిఫై చేయండి. ఒక అమ్మాయి బాగా నచ్చితే అమ్మాయి గురించి తెలుసుకోండి, వెరిఫై చేయండి యాంటీసిడెంట్, తర్వాత దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఇమోషనల్ అటాచ్మెంట్ పెరిగిన తర్వాత ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టిన తర్వాత ఈ అబ్బాయి మంచి అబ్బాయి కాదు, ఈ అమ్మాయి మంచి అమ్మాయి కాదు తెలిసినా కూడా అప్పుడు నష్టం జరిగిపోతుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లుక్ బిఫోర్ యూ లీప్. బాగా చూడండి, తర్వాత దూకితే ఇబ్బంది లేదు. ఓకే. సో ఇప్పుడు యూత్కి, పేరెంట్స్కి మీరు ఇచ్చే, అంటే ఈ నేరాల పట్ల కానివ్వండి, యూత్కి, పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీ జీవితం చాలా విలువైన జీవితం. ఈ జీవితం మీ చేతుల్లో ఉంది. ఆవేశంలో ఈ జీవితం పాడు చేయకండి. ఎలా పాడు చేయడం? నంబర్ 1, ఆత్మహత్య. చాలామంది ఏమనుకుంటారు, నేను ఆ పేపర్లో నాకు పాస్ మార్క్ రాలేదు, నేను చచ్చిపోవాలి. బాగా అప్పు చేశాను, తెచ్చలేకపోతున్నా, నేను చచ్చిపోవాలి. నా అమ్మ నాన్న నేను అడిగినా కూడా నాకు ఆ పర్టికులర్ ఐటెం కొని ఇవ్వట్లేదు, జీవితం అనవసరం, నా జీవితం అనవసరం, నేను చచ్చిపోవాలి. లేకపోతే అమ్మాయి నాకు ఇష్టం, అమ్మాయి నిరాకరిస్తున్నారు, అబ్బాయి నాకు ఇష్టం, నిరాకరిస్తున్నారు, నేను చచ్చిపోవాలి. ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల చాలామంది ఆత్మహత్య చేస్తున్నారు. మనమందరం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో సుఖం దుఃఖం రెండు ఉంటాయి. ఒకరోజు మంచి రోజు, ఒకరోజు ప్రాబ్లమేటిక్ రోజు, ఆ రోజు ఇబ్బందులు ఉంటాయి.
తప్పు. ఎండ వాన రెండు ఉంటాయి. సో ఒక గీతలో ఒక శ్లోక ఉంది, చక్రవత్ పరివర్తంతే సుఖాని దుఃఖాని చ. మన జీవితంలో సుఖం దుఃఖం రెండు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ నిరాశ వల్ల మా జీవితం అంతా అయిపోయిందని అనుకొని ఆత్మహత్య చేస్తామని అటువంటి ఆలోచన మీకు రాకూడదు. అదే నంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 2, మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మంచి మార్గం, ఒకటి చెడు మార్గం. పిల్లలు అయితే మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం. మంచి మార్గం మనం సెలెక్ట్ చేసుకోవాలి, చెడు మార్గం వైపు చూడకూడదు. చెడు మార్గం అంటే ఏంటి? డ్రగ్స్, క్రైమ్స్, లేకపోతే ఎక్కువసేపు మొబైల్ బ్రౌజ్ చేయడం, దానివల్ల తప్పుడు ఆలోచనలు మైండ్కి రావడం. మంచి మార్గం ఏంటి? చదవడం, ఆడడం, మంచి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, మంచి భోజనం, మంచి ఎక్సర్సైజ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, తల్లిదండ్రులను చూడడం, వాళ్ళను గౌరవించడం, మీ టీచర్స్కి గౌరవించడం. సో ఇలా ఆలోచించి మనం ఎప్పుడైనా మంచి మార్గం సెలెక్ట్ చేసుకొని నడవాలి. ఖచ్చితంగా భగవంతుడు కూడా హెల్ప్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సార్, చివరిగా మీరు పర్సనల్ నెంబర్ ఇచ్చి వైజాగ్ ప్రజలకైతే భరోసా కల్పిస్తున్నారు. ఇంకా చాలామందికి మెసేజ్ రీచ్ కాకపోవచ్చు. మరొక్కసారి వ్యూవర్స్ కోసం మీ పర్సనల్ నెంబర్ ఇస్తూనే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వైజాగ్ ప్రజలకి ఏం చెప్తారు? ఇప్పుడు వైజాగ్ ప్రజలందరికీ చెప్తున్నా, 7995095799 ఇది నా పర్సనల్ నంబర్. నేను వైజాగ్లో కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్న టైంలో ఈ నంబర్ మీ దగ్గర ఉంచండి. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే అనిపిస్తే నాకు కాల్ చేయండి. మనమందరం ఒకే కుటుంబం. మీ కుటుంబ సభ్యునిగా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను, అండగా ఉంటాను. 24/7 పగలు కానీ రాత్రి కానీ. మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే అప్పుడు కూడా మాకు తెలియజేయండి. మీ ఐడెంటిటీ గోప్యంగా ఉంచుతాం. మీరే మా కళ్ళు, మీరే మా చెవులు. మనం కలిసికట్టుగా పనిచేస్తే వైజాగ్ సిటీని మన దేశంలో బెస్ట్ సిటీ, ఒక మోడల్ సిటీగా మనం తయారు చేయగలుగుతాం. రండి, మనం కలిసి డ్రగ్ మహమ్మారిని కూడా అరికడతాం. వైజాగ్ నగరంలో కూడా క్రైమ్ రేట్ తగ్గించి ఈ సిటీని బెస్ట్ సిటీగా తయారు చేయాలి. సార్, గతంలో విచ్చలవిడిగా ఓపెన్ స్మోకింగ్ అనేది, అంటే ప్రతి పాన్ షాప్లో కానివ్వండి, ఒక స్మోకింగ్ జోన్లో కానివ్వండి, విచ్చలవిడిగా స్మోకింగ్ అనేది చేసేవారు. మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాని తర్వాత కొంతవరకు కట్టడి అయినదని మీకేమనిపిస్తుంది? మన అందరికీ తెలుసు, ఓపెన్ స్మోకింగ్ వలన ఎవరు స్మోక్ చేస్తున్నారు ఆయన హెల్త్ పాడు చేస్తున్నారు. కానీ ప్యాసివ్ స్మోకర్స్, ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఆ స్మోక్ వెళ్తుంది. దానివల్ల వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది. అవునండి, అందులో చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు కూడా. అందుకే కోట్పా యాక్ట్ కింద అవగాహన కల్పించడం జరిగింది. మేము ప్రతిరోజు పొద్దున అడుగుతాం ప్రతి పోలీస్ ఆఫీసర్తో, ఈ నగరంలో ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు, ఎంత ఫైన్ కలెక్ట్ చేశారు. దానివల్ల మా దృష్టికి వచ్చింది ఓపెన్ స్మోకింగ్ చాలా వరకు తగ్గిపోయింది. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో వైజాగ్ సిటీ పోలీస్ పనిచేసి చాలా వరకు ఓపెన్ స్మోకింగ్ అరికడతారని నాకు నమ్మకం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో వచ్చి మాకు టైం స్పెండ్ చేశారు. మా విశ్వభారత్ వ్యూవర్స్ కోసం మీరు చక్కని మెసేజ్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్.